హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ పొటాటోతో స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మన ఇంటి దగ్గరే మనం చాలా సింపుల్ గా చేసుకునే విధానం. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరింకెందుకు ఆలస్యం, వెళ్ళి వంట మొదలు పెడదామా? రండి. పొటాటో కిలో తీసుకున్నాను. అలాగే ఒక తెల్లగడ్డ, రొంత అల్లం, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వీటినన్నిటిని క్లీన్ చేసుకొని నీట్ గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పొటాటో ఈ విధంగా చక్కగా మనము నీట్ గా మట్టి లేకుండా క్లీన్ చేసుకొని 1కి 2గా 3గా కట్ చేసుకునేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి పొటాటో తొందరగా బాయిల్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ లో వాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు చక్కగా వాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఇందులో వేసి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల్లో పొటాటో బాయిల్ చేసుకుందాం. మనకి పొటాటో బాయిల్ అయ్యే లోపల పచ్చిమిరపకాయ, అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర మనం నైస్ గా చాప్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా చక్కగా నైస్ గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక మనం పోయి ఉల్లగడ్డలు ఉడికాయేమో చూసుకుందాం రండి. వావ్, చక్కగా పొటాటో మనకు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకునేద్దాం. ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చినాక చక్కగా పొటాటో తోలు ఈ విధంగా ఒలిచామంటే వచ్చేస్తుంది. చూసారా, చక్కగా మనం పొట్టు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మెత్తగా పొటాటోని ఫ్రెష్ చేద్దాం. ఈ విధంగా పొటాటోని స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పొటాటో పిల్లలకి పెడితే కార్బోహైడ్రేట్స్ బాగుంటాయి. పొటాటోలో మంచి బలం అండి పిల్లకాయలకి. పొటాటోని మాలిష్ చేసేసానట్టే. చూసారా, పొటాటో ఈ విధంగా చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మటుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లవర్ 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పట్టా, లవంగాలు, యాలకులు దంచుకున్న పొడి 1/4 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్, చిల్లీ, కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం. తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా చక్కగా మనము కలుపుకున్నాం మసాలాలో. ఇప్పుడు ఇలా బాల్స్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. చూసారా, ఈ విధంగా చక్కగా బాల్స్ చేసి పెట్టుకో. ఈ విధంగా మనము పొటాటో మొత్తం బాల్స్ చేసుకునేసామంటే మనకు చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం బాల్స్ చేసుకున్నది ఒక్కొక్కటిగా ఇలా కార్న్ ఫ్లవర్ లో అద్దుకుంటూ ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కోహినూర్ డైమండ్ షేప్ చేసేసాను. ఈ విధంగా చేసుకుందాం. భలే ఉంటాయి, చూసేదానికి డెలిషియస్ గా, తినేటప్పుడు భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చక్కగా చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఈ విధంగా మనం చేసుకున్నాక ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఒక్కొక్కటిగా వేపుకుందాం. హై ఫ్లేమ్ ఉండకూడదు, అట్లనేసి లో ఫ్లేమ్ ఉండకూడదు.
ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా మనం వేసుకున్నారంటే మనకు మంచిగా బాయిల్ అవుతాయి. సన్నని మంట మీద ఈ విధంగా మనం అలా ఫ్రై చేసుకున్నామంటే లో ఫ్లేమ్లో మనకి మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు కరకర కరకర అంటూ ఉంటాయి ఫ్రెండ్స్. వేసిన వెంటనే మనం అయితే గైరెట్ బట్టి కలపకూడదు. ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేయాలా సన్నని మంట మీద. స్లోగా అలా వేగాయంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి మనం చక్కగా మెల్లిగా చూసారా ఇలా కలుపుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా ఇరువైపులా 2 సైడ్లు ఓపిగ్గా ఇలా కలుపుకుంటూ చూసారా ఈ విధంగా చక్కగా మనం వేపుకోవాలి. తొందరగా అయిపోయేసి మనం ఒక పట్టాలి వీటిని అయితే. చూసారా ఎలా అనిపిస్తున్నాయండి? చేప ముక్కల్లాగా అనిపిస్తున్నాయా? చేప ముక్కలు అయితే కాదు, పొటాటోతో స్పెషల్ ఐటమ్. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకునేద్దాం. మిగతా ఉన్నటివి కూడా ఒక్కొక్కటిగా మనం వేపుకునేద్దాం. చూసారా ఫ్రెండ్స్, పొటాటోతో స్పెషల్ ఐటమ్ అయితే రెడీ చేసేసాను. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతుంది. ఇక తగ్గేదేలే, మనం టేస్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. పైనేమో క్రిస్పీగా చూసారా, లోపల సాఫ్ట్గా భలే ఉండదు ఫ్రెండ్స్, స్మూత్గా. ఇంక మనం తిందాం. చూసారా అట్టే కర 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 అంటా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. టమాటా సాస్లో డిప్ చేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా సాస్లో డిప్ చేసుకొని తింటా ఉంటే బా కమ్మగా నోరు అదరగాలిపోతుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, మాటల్లో చెప్పలేను అంతలా ఉంది. బా ఇదే విధంగా మీరు మీ పిల్లకాయలకి అయితే చేసి పెట్టారంటే ఒక పని చెప్పినామని అనుకో 2 పనులుగా చేస్తారు పిల్లకాయలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.